మన శరీరంలో ప్రేగులు వాటిల్ని గట్ అంటారు. పెద్ద ప్రేగు వ్యవస్థ చిన్న ప్రేగు వ్యవస్థని రెండు కలిపితే గట్ అంటాం. దాన్ని రెండో మెదడు అంటారు తెలుసా? మన శరీరంలో మెదడు చాలా కీలకమైన అవయవం కదా. మరి ఈ గట్ని ఈ ప్రేగుల్ని ఎందుకు రెండవ మెదడు అంటారు అంటే ఇది కూడా ఎంత ప్రాముఖ్యతో మనకి అర్థమవుతుంది కదా. నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దీన్ని రెండవ మెదడు అని ఎందుకు అన్నారో మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకంగా మన ప్రేగుల ఎడల, జీర్ణ వ్యవస్థ ఎడల శ్రద్ధ కలిగి మనం వాటి ఎడల బాధ్యత తీసుకుంటాం. చాలామంది దేహం గురించి ఆలోచించరు, బాధ్యత తీసుకోరు. ప్రత్యేకంగా మీ గట్, మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. అందుకే మన ప్రేగుల్ని ఏమంటారంటే గట్ని రెండవ మెదడు అంటారు. మన శరీరంలో ప్రేగులు అంటే గట్ కేవలం ఆహారం జీర్ణం చేసే అవయవం మాత్రమే కాదు, కానీ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. అందుకే దీన్ని రెండవ మెదడు అంటారు. మన ప్రేగులు పొడవు దాదాపు 7 నుండి 9 మీటర్ల పొడవు ఉంటాయి. అంటే శరీరంలో చాలా పెద్ద అవయవం అన్నట్టే కదా. మన ప్రేగుల్లో బిలియన్ సంఖ్యలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని ఏమంటారంటే గట్ మైక్రోబియం అంటారు. ఆహారం జీర్ణం చేయడంలో, రోగనిరోధక శక్తి పెంచడంలో, విటమిన్ల తయారీలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గట్, ఈ ప్రేగు వ్యవస్థ ఇమ్యూనిటీ కేంద్రంగా, అంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇది 70% ఈ ప్రేగు వ్యవస్థలోనే ఉంటుంది. కాబట్టి గట్ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రేగు వ్యవస్థని, ఈ ప్రేగుల్ని ఎందుకు రెండవ మెదడు అన్నారు తెలుసుకుందాం. కారణం ఏంటంటే ఈ ప్రేగుల్లో ఏమిటంటే ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. దాదాపుగా మన ప్రేగుల్లో సుమారు 100 మిలియన్స్ పైగా న్యూరాన్స్ అంటే నాడీ కణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్, ఈఎన్ఎస్, ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ని అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఇవి జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, వాటి చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి ఈ నాడీ వ్యవస్థ. ఇది మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. ఇది మెదడుతో సంబంధం ఉండదన్నమాట, స్వతంత్రంగా పనిచేస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే దీన్ని రెండో మెదడు అంటారు. కాబట్టి రెండో మెదడు అని పిలవడానికి కారణం ఏంటంటే దానిలో కేంద్రీకృతం అయి ఉన్న ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్, అందులో సుమారు 100 బిలియన్ నాడీ కణాలు ఉంటాయి. ఇక రెండోది, ఎందుకు రెండో మెదడు అంటారంటే మెదడుతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ప్రేగులు మరియు మెదడు మధ్య వాగస్ నర్వ్ ద్వారా నేరుగా కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట మెదడుకి, ఈ ప్రేగు వ్యవస్థకి. అందుకే మనం టెన్షన్లో ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపించడం, భయపడినప్పుడు బటర్ఫ్లైస్ ఫీలింగ్ రావడం, ఈ సంబంధం ప్రత్యేకంగా మూడ్, భావోద్రేగాలు నియంత్రిస్తాయి. మానసిక స్థితిని ఈ గట్ నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇవి గట్ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. ఇక మూడో కీలకమైన విషయం, ఎందుకు ప్రేగు వ్యవస్థని రెండో మెదడు అంటారంటే సంతోష హార్మోన్, హ్యాపీ హార్మోన్ సెరటోనిన్, డోపమైన్. ప్రత్యేకంగా సెరటోనిన్ మన శరీరంలో, ఈ సెరటోనిన్ అనే ఈ సంతోషాన్ని ఇచ్చే హార్మోన్ 90% గట్లోనే, ఈ ప్రేగులోనే తయారవుతుంది. అంటే మన మూడ్, మన ఆనందం, మన మానసిక స్థితి గట్టుపై ఆధారపడ్డాయి. ఇక నాలుగో విషయం, గట్ బ్యాక్టీరియా. మన ప్రేగుల్లో
లక్షల కొలది మంచి బ్యాక్టీరియా ఉంటాయి. వీటిని గట్ మైక్రోబియం అంటారు. ఇవి గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక ఐదోది ఇండిపెండెంట్ నర్వస్ సిస్టమ్, స్వతంత్రంగా పనిచేసే శక్తి. ప్రేగుల్లో కొన్ని పనులు మెదడు సహాయం లేకుండా ఈ వ్యవస్థ నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. ఆహారాన్ని జీర్ణం చేయడం, ముక్కలు చేయడం, ప్రేగు కదలికలు నియంత్రించడం, అది స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు కలిపితే గట్. ఈ ప్రేగులు ఎందుకు రెండవ మెదడు అంటారో, అంటే ఎంత ఆరోగ్యంగా ఉండాలో చూడండి. ఆ ప్రేగు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం ఎడల శ్రద్ధ తీసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి. గట్ ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే, గట్ ఆరోగ్యంగా లేకపోతే మీరు ఆరోగ్యంగా లేనట్టే. గట్ ఆరోగ్యంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉన్నట్టు. అందుకే గట్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తినాలంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, పెరుగు ఎక్కువ తీసుకోవాలి, యోగర్ట్ లేదా పెరుగు తీసుకోవాలి. ఇవి ప్రీబయాటిక్స్ పనిచేస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు. వాటర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు అర్థమవుతుందా? మనం అశ్రద్ధ చేసే, కనీసం పట్టించుకొని గట్ ప్రేగులు మీ ఆరోగ్యం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో. అందుకే తీసుకునే ఆహారం, మనం ఏం తీసుకుంటున్నాం, ఏది తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అని తెలుసుకున్న మీదట మనం తీసుకునే ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అటువంటి ఆరోగ్యం ఎడల మనం శ్రద్ధ కలిగి మనం తీసుకునే ఆహారాన్ని మనం దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి.